జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆకాశరావణ అంటారు తెలుగులో, గమనించండి. హిందూ జీవన విధానంలో ప్రత్యేకమైన మాట ఇది. ఆకాశరావణ ఏమిటండి? ఎవరన్నా ఉత్తరం పేరు లేకుండా రాస్తే ఆకాశరావణ ఏంటి? ఓ పల్లెటూళ్ళలో ఓ తగాద వచ్చింది. రామాలయం దగ్గర గద్దె మీద కూర్చుని తీర్పులు చెప్పేవాడు ఆ ఊరు పంచాయతీ సర్పంచ్. ఎంత చెప్పినా రెండు పక్షాల వాళ్ళు వినడం లేదు. ఆయన గొళ్ళు మండింది. రేపు కనపడండి రా అన్నాడు. వాయిదా వేశాడు. ఒకరోజే 27 వాయిదా వేయాలి. ఒకరోజే వాయిదా వేశాడు. రేపు రండి అన్నాడు. ఈలోపు ఏం చేశాడంటే నౌకర్ని పిలిచాడు. తన తీర్పు ఏదో చీటీ మీద రాశాడు. దాన్ని మడత పెట్టాడు. తీసుకెళ్ళి రే రామాలయం దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు చీటార కొమ్మని ఈ పొట్లం కట్టే అన్నాడు. కట్టాడు. రాత్రి కట్టించాడు నౌకరి చేత. తెల్లారాడు. అక్కడ కూర్చున్నాడు. అది తర్వాత ఎప్పుడు పడాలో అది ఏర్పాటు చేశాడు. నేను ఎంతకీ చెప్పలేకపోతున్నాను తీర్పు, ఎంతకీ చెప్పలేకపోతున్నాను, రామచంద్రమూర్తి చెబుతాడు అని రామాయణంలో వచ్చిన శ్లోకాలన్నీ చదవడం మొదలెట్టాడు. కాసేపు ఆ నౌకరు ఎలా కదిపాడు. ఆ పైనుంచి ఆ చీటీ పడింది. దాన్ని చదివి వినిపించాడు. రాముడు చెప్పాడు ఈ తీర్పు చేయండి అన్నారు. ఆ పంచాయతీ సర్పంచ్ లాంటి వాడు మళ్ళీ పుట్టాడు. అంత గొప్పవాడు వాడు నిజంగా. అదే ఆకాశరావణ. దాని మీద రామన్న ఎవరు చెప్పారు? రాముడు చెప్పాడు కూడా రామన్న. ఆకాశం నుంచి పడింది బట్టి ఆకాశం. తెలుగు జాతీయాలు ఇంత గొప్పవి. ఆ తెలుగు భాషని వేళ కోల్పోయాం మనం. ఎవరిని పలకరించినా ఇంగ్లీష్ మీడియం. అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో భగవంతుడిని ఆశ్రయిస్తే చిన్న మ్యాజిక్ ద్వారా చేసేసాడు ఆయన. ఆకాశరావణ తీర్పు అలాగే వచ్చింది. ఆ మాట అలాగే వచ్చింది. ఇంత గొప్పవాళ్ళండి వాళ్ళు. చక్రవర్తులు కాకపోవచ్చు, సామాన్యులు కావచ్చు, కానీ ఆ ఊరు మొత్తాన్ని శాసించారు. ఎవరన్నా తగాదా వస్తే నేను ఊరుగా నువ్వు చేయలేదంటున్నావు, నాకు తెలియదు అనుకుంటావా, నువ్వేం చేసావో నాకు తెలుసు అని బెదిరించేవాడు. ఖచ్చితంగా ఒప్పుకునేవాడు. కొట్టక్కల్లా తిట్టక్కల్లా. అన్ని కులాలు, ఊళ్ళో అన్ని కుటుంబాలు ఆ సర్పంచ్కి బాగా పరిచయం. అలాగని కేంద్రం అశ్రద్ధగా ఏం లేదు. శివాజీ చక్రవర్తి, శ్రీరాముడు చక్రవర్తి వాళ్ళు ఏం చేసేవారంటే చాలామందికి తెలియకపోవచ్చు. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం ఉద్దేశం ఇదే. రాజ్యాలు ఆక్రమించడం కాదు ఇక్కడ. అశ్వమేధ యాగం ఉద్దేశం ఏమిటంటే అశ్వాన్ని పంపిస్తారు. ఈ అశ్వాన్ని ఎవరైనా ఆపినట్లయితే చక్రవర్తి అధికారాన్ని ధిక్కరించినట్టు లెక్క. వారు చక్రవర్తి పంపించిన ప్రతినిధులతో యుద్ధం చేయవలసి ఉంటుంది అని దాని ముఖం మీద ఒక ఫలకం మీద రాసి పెట్టి ఉంటుంది. దాన్ని ఎవరు ఆపరు. అంత దమ్ముండి ఎవడన్నా ఆపితే వాడి సంగతి చూసుకుంటారు. ఎందుకోసం ఇదేంటే వాళ్ళ రాజ్యాలు ఆక్రమిస్తామని కాదు. మీరు భారతం అశ్వమేధ యాగం చూడండి. వెంటనే అర్జునుడు వెళ్ళాడు కూడా. ఆయన ఏమంటాడు అంటే గెలిచిన తర్వాత ప్రతి ఒక్కడినే అంటాడు, బాబు ఊరికే మా ధర్మరాజు గారు ఎవరిని హింసించొద్దని చెప్పాడు. మా అధికారాన్ని స్థిరీకరణ చేసుకోవడం కోసమే ఈ పని చేస్తున్నాం. మీరు చైత్ర పూర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, మీరు అందరూ అక్కడికి రండి అన్నాడు. సరిగ్గా చైత్ర పూర్ణిమ, మొన్న వెళ్ళిన పూర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. భారతంలో ఉంది ఆ విషయం. ఇది కేవలం ఎందుకంటే 1/6 పన్ను అనేది దేశమంతా నడిపించడానికి, అంతేగాని సామంతరాజులు పెంచుకుని పోజు కొట్టడానికి, దర్పం ప్రదర్శించడానికి కాదు. ఇక్కడ ఈ చిన్న రాజులు ఎవరు వేషాలు వేయకుండా మొత్తం కేంద్రం చెప్పినట్టు విని ఒకే హిందూ సామ్రాజ్య సిద్ధాంతం, తాత్వికత, ప్రజాక్షేమం కోరే సిద్ధాంతం ఏది ఉందో దాన్ని అమలు చేయడానికే అశ్వమేధ యాగం, రాజసూయ యాగం చేశారు తప్ప ఎవరినో హింసిద్దామని కానీ వారి ద్వారా కీర్తి పొందుదామో కానీ రాజులు ప్రయత్నం చేయాల. రఘువంశంలో మహారాజు రఘువు కానీ, ఆయన తండ్రి దిలీపుడు కానీ, తర్వాత దశరథ మహారాజు కానీ, రామచంద్రమూర్తి కానీ అశ్వమేధ యాగాలు ఇలాగే చేశారు. అశ్వమేధ యాగం ఉద్దేశమేది అంటే కేంద్రం తన అధికారాన్ని స్థిరీకరణ చేసుకోవడం. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు చూస్తున్నాం కదా, కేంద్రం ఓ మాట చెబుతుంది దేశక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని. ఎవడో చిన్న రాష్ట్రం ఉంటుంది, ఇంత చేస్తే ఆ రాష్ట్రం జనాభా 1 కోటి కూడా ఉండదు. వాడు ఎగేస్తాడు ఇక్కడ, వాడు దిగ్గొడతాడు మీకు ఇక్కడ. వాడు అసెంబ్లీలో వాడు వేరే తీర్మానం చేసేస్తాడు. ఈ కేంద్రం ఏమైపోవాలి? దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు రావడం లేదండి? రకరకాల అసెంబ్లీల్లో రకరకాలుగా ఉన్నారండి మనుషులు. అందుకనే అదే అందరూ జాతీయ భావనతో ఉంటే ఉమ్మడి పౌరస్మృతి 6 నెలలు తిరగకుండా అమలవుతుందమ్మా. అనుమానం ఏమీ లేదు. ఉమ్మడి పౌరస్మృతి అమలు కానప్పుడు మనం ఉమ్మడి దేశం అని ఎలా చెబుతామండి? ఇక్కడ వారికో న్యాయశాస్త్రం, వీరికో న్యాయశాస్త్రం. మనిషికి, కులానికి, మతానికి న్యాయశాస్త్రాలు ఉంటే దేశం ఎప్పుడైనా బాగుపడుతుందా? వర్గ విభేదాలతో కొట్టుకుపోరా? ఆ లేకుండా ఎవడు తోక జాడించకుండా పూర్వపురాజులు చేసిన పని ఏమిటంటే ఇది పద్ధతి అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో మళ్ళీ ప్రతి ఇల్లు, ఆ ఇంటికి ఆ కుటుంబ యజమాని ఆయన చెప్పినట్టు వెంటనే రెండో మాట లేదు ఇక్కడ. కుటుంబానికి 2 యజమానులు ఉండరు, ఒకరే ఉంటారు అంతే. ఇల్లాల పని ఏమిటి? పూష వెలుంగులో తులసి మొక్కకు దోషిలి యొగ్గి. సూర్యుడు ఇంకా ఉదయించకుండానే తులసి కోట దగ్గర ప్రతి ఇల్లాలు కాస్త 1 గ్లాసు నీళ్ళైనా పోసి 3 ప్రదక్షిణలు చేసి
ఏమిటి తులసి కోట ఉంటే ప్రయోజనం? తులసి కోట ఉంటే పిల్లలకి జ్వరాలు రావు, చీడ పట్టదు, క్రిములు రావు, బ్యాక్టీరియా వ్యాపించదు, ముఖ్యంగా దద్దుర్లు లాంటివి రావు. తులసి కోటకి యాంటీబయాటిక్ లక్షణం పూర్తిగా ఉంది. అందులో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని 2 రకాలు ఉంటాయి, రెండూ మంచివి. ఒక మొక్క ద్వారా వ్యాధులను నివారించారు. ఇది చూడండి, పర్యావరణాన్ని ఎలా కాపాడుకున్నారో. ఆ తులసిని దేవుడు అన్నారు. ఆ తులసి లేని ఇల్లు కాదు అన్నారు. ఆ తులసిని పూజిస్తే కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. అంటే కుటుంబంలో అందరికీ డబ్బులు వస్తాయని అర్థం కాదు, ఆరోగ్యం బాగుంటుంది. ఇవాళ ఆరోగ్యాలు బాగులేకపోతే మనం సంపాదించిన కోట్లన్నీ ఏమవుతున్నాయో తెలుసు, అన్నీ ఆసుపత్రి పాలయ్యాయి. ఎంత సంపాదిస్తే ఎవరికెక్కడ? ఈ సంపాదించిన డబ్బుల కంటే షుగరు బీపీలు ఎక్కువ సంపాదించాడు ఆయన, మొత్తం పోయి. ఆరోగ్యానికి కనుక నువ్వు సంపాదించుకుంటే అసలు ఇంత సంపాదన అవసరం లేదు, ఇంత ఖర్చు ఉండదు ఎక్కడ. ఆరోగ్యం ఎందుకు లేదంటే ఏ మొక్కల్ని మనం నాటట్లేదు ఇక్కడ. పైగా అందమైన మొక్కలు, నాకు ఇంకా బాధ, విచిత్రమైన మాటలండి. మన చక్కని మొక్క ఉంది ఒక చోటు, తెల్ల పువ్వులండి, అలా ముద్ద మందారాల్లో ఉన్నాయండి రేకులతో. ఈ మొక్క పేరేమిటి అన్న? టెంపుల్ ట్రీ అన్నారు. ఇది ఎక్కడ దరిద్ర పేరు అన్నాను నేను. టెంపుల్ ట్రీయా? దానికి తెలుగు మాట లేదా? గుడి పూలు అనొచ్చు కదండి, గుడి చెట్టు అనొచ్చు కదండి. దాని అసలు పేరు నిఘంటువులో చూస్తే దేవతా వృక్షం అని ఉందండి. ఎంత పవిత్రమైన పేరు మర్చిపోయి ఇది పట్టుకున్నామమ్మ. దేవతా వృక్షం ఎక్కడ? టెంపుల్ ట్రీ ఎక్కడ? దేవతా వృక్షం అనగానే మనకు కలిగే భావన ఏమిటి? టెంపుల్ ట్రీ అంటే కలిగే భావన ఏమిటండి? ఏ మొక్క పేరు ఏ పిల్లల్ని అడిగినా ఇంగ్లీష్ మాటలే చెబుతున్నారండి, తెలుగు మాటలు ఎక్కడా లేవండి అసలు. ఇది మనం ముందు మొక్కలు నాటడంలో, పర్యావరణాన్ని కాపాడడంలో మన భాష, తెలుగు, సంస్కృతం, దీన్ని మనం కాపాడుకోవాలి. మన పదాలు మనకు ఉన్నాయి కదా. మందారం అంటే పిల్లలకి తెలియదండి ఈవేళ. మందారానికి శాస్త్రీయ నామం ఏమిటంటే హైబిస్కస్ రోజా ఫైనాన్సిస్. దిక్కుమాలిన మాట, చెప్పిన వాడికి కూడా పలికి సావదు అది. హైబిస్కస్ రోజా ఫైనాన్సిస్ ఏంటది? మందారం శాస్త్రీయ నామం కాదు, దీనికి వాడుక పేరు మందారం. తప్పండి, మందారం శాస్త్రీయ నామం. మందం అరతీతి మందారం, నెమ్మదిగా వికసించే పువ్వు మందారం. మిత్రమా, కొన్ని వేగంగా వికసిస్తాయి, కొన్ని నెమ్మదిగా వికసిస్తాయి, కొన్ని పక్క పువ్వు వికసిస్తే కానీ వికసించవు. మన మొహాల్లాగే కొన్ని జీవితాంతం వికసించవు. పువ్వుల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఏడుపు కొట్టు మొహాలు ఉంటాయి కానీ జీవితాంతం వికసించవు. కొన్ని పువ్వులు అంతే. దాన్ని బట్టే మందారానికి ఏం పేరెట్టారంటే మందారం. మందం అరతీతి మందారం, నెమ్మదిగా విచ్చుకుంటుంది. దాని లక్షణం అది. ఈజ్ ఇట్ నాట్ సైంటిఫిక్? నెమ్మదిగా విచ్చుకోవడం సైంటిఫిక్ కదా? నువ్వు లక్షణాలు ఎలా చెబుతావు? నీ భాషలో ఏదో చెబితే పిల్లలు చచ్చి చెడి కంఠస్థం చేయాలి దీన్ని. ఒక మందార మొక్క లేదు, ఒక తులసి మొక్క లేదు, పర్యావరణం ఎలా కాపాడుకుంటామండి?